సుమారుగా ఇక్కడ 8,000కు పైగా గోవులు ఉన్నాయి. గోవులు ఉన్నాయి అంటే వీరేదో పెంచుకుంటున్నారు అనుకుంటున్నారేమో, కాదండి. మాకు ఎవరూ లేరు అని దీనావస్థలో ఎదురు చూస్తున్న గోవులకి ఆసరాగా మేమున్నాము, మేము కాపాడుతామని చెప్పి 1 కాదు 2 కాదు సుమారు 30-35 సంవత్సరాల నుంచి ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. చూడండి, నిన్న నా చేతిలో గడ్డి ఉండేసరికి ఎట్లా ఎగబడుతున్నాయి అంటే అవి కూడా ఈ కార్నర్స్ లో ఉన్న వాటికి మాత్రమే అందుతుందండి, పాపం మధ్యలో ఉన్న వాటికి వెళ్ళదు. వేటికి పెట్టాలో కూడా తెలియట్లేదండి నాకైతే. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే 1000 రూపాయల నోటుకు కూడా విలువ లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం పిల్లలకి మన పాకెట్ మనీనే ఇచ్చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరానికి. ఒక గోవుకి రోజుకి 40 రూపాయలండి. 40 రూపాయలు మనది కాదు అనుకుంటే దానికి ఆ రోజుకి ఆహారం అందిపోతుంది. ఖచ్చితంగా ఆ గోమాత అనేది ఆరోగ్యంగా కనీసం తన తిండి తను తినగలిగితేనే కదా మనకి ఈ బై ప్రొడక్ట్స్ అన్ని రాగలుగుతాయి. వీటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక్కో గోవుకి సుమారుగా ఒక రోజుకి 40 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా ఒక రోజులో 3,20,000 రూపాయల ఖర్చు అవుతుంది. మాకు కడుపు నిండా తినడానికి కనీసం ఆహారానికి ఎవరైనా చేయూతనిస్తారా అని గోమాతలంతా కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయని తెలిసి ఈ వీడియోని ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానండి. సత్యం శివం సుందరం అనే ఈ ట్రస్ట్ మన మెయిన్ రోడ్డుకి, అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనం శంషాబాద్ వెళ్ళిపోతామండి. ఇది గగన్ పహాడ్ జస్ట్ మెయిన్ రోడ్డుకి 800 మీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఎక్కడో దూరానుంది మనం వెళ్ళలేకపోతాం అనుకునే వారి కోసం ఇంత క్లియర్ గా నేను అడ్రస్ చెప్తా ఉన్నాను. 8,000 గోవుల్ని సంరక్షించటం అంటే మాటలు కాదు. ఒక్కసారి చూద్దాం పదండి, అసలు ఏ విధంగా చూస్తున్నారు, వాటి పోషణ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదేనండి నేను చెప్పిన సత్యం శివం సుందరం గోశాల. ఎట్లా అనిపిస్తుందంటే మనం దగ్గరికి రాగానే వాటికి ఏదో ఆహారం పెట్టడానికి వచ్చేసాము, మా కోసమే వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ప్రతిదీ కూడా తోసుకొని ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే చేతిని ఇట్లా తాకుదామని చేయి పెడితేనే ఆహారం కోసం ఎదురు చూడటం, బట్టల్ని నాకేయటం, అంటే ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాయి అనేది అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. ఇది చూస్తేనే మనకి అర్థమైపోతా ఉంది. దాతలు ఎవరు ముందుకు రావట్లేదా, ఎవరు సహాయ సహకారాలు అందించట్లేదా అంటే లేదు. ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అలా చెయ్యబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీటిని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక రోజు జరిగే ప్రాసెస్ కాదు కదా, అనునిత్యం ఉండాల్సిన అవసరం కదా. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఈ గోశాలను నిర్వహిస్తున్న ఆయనకి సుమారుగా 85 సంవత్సరాలు పై మాటే అనుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా ఒక 80-85 మందికి పైగా గో సేవకులు ఉన్నారు. అంటే గోవులకి గడ్డి పెట్టడం కానీ, దానా వేయటం కానీ, లేకపోతే పిడికలు పేడ ఇవన్నీ తీయటానికి కానీ, వాటిని నీట్గా చూసుకోవటం, డే టైం అంతా కూడా షెడ్యూల్లో ఉంచేస్తారట. ఇవన్నీ చూసుకోవటానికి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తానండి, ఈ గోవుల నుంచి పాలు రావా అంటే వస్తాయి, కానీ ఆ పాలుని ఎక్కడ విక్రయించట్లేదండి, వీటి పిల్లల కోసమే వాడేస్తున్నారు. ఈ గోవుల ద్వారా ఆర్థికంగా మేము సంపాదించే ఆలోచన లేదు, కేవలం వాటిని పోషించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సత్యం శివం సుందరం అనే గోశాల నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇదిగోండి ఇలా ట్రక్కుల్లో గడ్డి వస్తా ఉంది. ఈ గడ్డిని మొత్తం కిందకి డంప్ చేసి తర్వాత గోవులకి పెడతా ఉన్నారు. మనము ఖాళీ జాగా దొరికితే చాలు, ఫ్లోర్ మీద ఫ్లోరు, అంటే మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మనకు ఒక ఇల్లున్నా 4 ఇళ్ళ కోసం ట్రై చేస్తూ ఉంటాం కదా. ఏ మాత్రం జాగా ఉన్నా కూడా, ఏ మాత్రం అవకాశం ఉంటే ఇలా గ్రాసాన్ని అంటే గడ్డిని పెంచే ప్రయత్నం చేసి వాటిని ఇలాంటి మూగజీవులకి
మనం ఇవ్వగలిగితే వాటికి ఒక్క రోజున ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి. ఒక్కసారి ఆలోచిద్దాం. మనమంతా కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్క రూపాయి చొప్పున పొదుపు చేసి కనీసం ఒక్క గోవునైనా దత్తత తీసుకునే ప్రయత్నం చేయగలిగితే నిజంగా అంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదేమో నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ అండి మీ అందరికీ చెప్తా ఉన్నాను. శని ఆదివారాలు అయితే మాత్రం జనం కొంచెం ఎక్కువగానే వస్తున్నారట. అండ్ అమావాస్య రోజుకి మరీ ఎక్కువగా కనిపిస్తారట. మిగతా సమయాల్లో ఈ రోజైతే నేను వచ్చింది మంగళవారం వచ్చానండి. నిజంగా చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదండి. నేను తప్ప ఇక్కడ ఎవరు కనిపించలేదు. అంటే మిగతా సమయాలంతా కూడా ఈ ట్రస్ట్ వాళ్ళే వీటికి సంబంధించిన అన్ని బాగోగులు మంచి చెడులు అన్నీ చూసుకుంటున్నారు. వేటికి పెట్టాలో కూడా తెలియట్లేదండి నాకైతే. రోజుకి మనం ఎన్నో ఖర్చు పెడతామండి. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే 1000 రూపాయల నోటుకు కూడా విలువ లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం పిల్లలకి మన పాకెట్ మనీనే ఇచ్చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరానికి. ఒక గోవుకి రోజుకి 40 రూపాయలండి. 40 రూపాయలు మనది కాదు అనుకుంటే దానికి ఆ రోజుకి ఆహారం అందిపోతుంది. ఇంతకన్నా మంచి పని, ఇంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటది అంటే మాత్రం నేను నమ్మట్లేదు.